కుట్రలు చేసినా తప్పు ప్రచారాలు చేసినా మే 13 నాడు జరిగే లోకసభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక మాట వివరణ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అనే ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటికి వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు, నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడో అవలగాడు మాట్లాడితే దానికి తల వచ్చి పారిపోయే వ్యక్తులు కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని మేము ఇద్దరం కూడా అమ్మాయి పొడి నుంచి వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. విధవ మాటలు మాట్లాడదు, లఫోట్ మాటలు, లఫంగా మాటలు మాట్లాడదు. మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టండి. దయచేసి అది ప్రజలకు కూడా తెలియాలి. నేను ప్రజలను నమ్ముకున్నా, వరంగల్ జిల్లా ప్రజలను నమ్ముకున్నా. 30 సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో కాస్తో కూస్తో పరిచయాలు ఉన్నాయి. ప్రజలను నమ్ముకున్నా. నేను మీకు మాట ఇస్తున్నా, నేను ఇక్కడ ఉన్న అందరి శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారి యొక్క సహకారంతో, ఆశీర్వాదంతో ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనేదే నా తపన. అమ్మాయి ఎంపీగా ఎన్నికైతే ఆమెతో కూడా కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకువచ్చి వరంగల్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. నేను పోయినసారి కూడా చెప్పాను, చాలా ప్రయత్నం చేశాను కానీ అది సక్సెస్ కాలేకపోయాను. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కొరకు కూడా చాలా ప్రయత్నం చేసినాం, సక్సెస్ కాలేకపోయినాం అనేక కారణాల వల్ల. ఈ పట్టణాన్ని చాలా బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా అందరం కలిసి వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా, వరంగల్ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాం. నిజాయితీగా పనిచేస్తాం, తప్పు పని చేయము. జిల్లా ప్రజలకు తలవంపులు తెచ్చే ఏ ఒక్క పని కూడా నేను చేయను అని చెప్పి, మా అమ్మాయి కూడా అలాంటి తప్పు పని చేయదు అని చెప్పి ప్రజలను నిండు మనసుతో డాక్టర్ కడియం కావ్యను ఆశీర్వదించాలని, బ్రహ్మాండంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీ మద్దతు తెలపాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మే 13 జరిగే ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ